వేదాగ్ని పార్ట్ 84. సీసీ కెమెరాల్లో చూస్తున్న మనిషి దీనికి పొగరు మాత్రం దీని మొగుడికే తక్కువగా ఉంది, దీనికే బాగా ఎక్కువగా ఉంది. ఆడది కిడ్నాప్ అయింది అని చెప్తే ఎంత కాన్ఫిడెంట్గా వస్తుంది. ఇక్కడ పిలిచి ఇస్తరేసి భోజనాలు వడ్డిస్తారు అనుకుంటుందా? శాల్తీలు లేపేస్తారు మాట వినకపోతే. కొద్దిగా అన్న భయం పడకపోతే ఎలా అని కోపంతో కాలు కాలిన పిల్లిలా తిరుగుతున్నాడు. అది చిన్నపాటి డూప్లెక్స్ హౌస్. చిన్న కిచెన్ హాలు, పైన ఒక బెడ్రూమ్ హాలు. ఆ మాస్క్ పెట్టుకున్న మనిషి, మేడం మీరు లోనికి వెళ్ళండి, మేము బయట ఉంటాము, మాకు ఇందులో వచ్చే అర్హత లేదు అని అన్నాడు. వేగ్ని కుడికాలు ముందు పెట్టి లోనికి వెళ్ళింది. చాలా బాగుంది కింద. మెల్లిగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పైకి చేరింది. చక్కటి గాలి, వెలుతురు. హాల్లో సోఫాలు. వెళ్ళి సోఫాలో కూర్చుంది. వేదుబాబు బాగా గడ్డం పెట్టుకొని, పెద్ద పెద్ద మీసాలు పెట్టుకొని, జుట్టు కూడా విగ్గు పెట్టుకొని, కళ్ళకు కూలింగ్ గ్లాసులు పెట్టుకొని, తనను తాను చాలా మార్చినట్టు బిల్డప్పుగా పెద్ద సిగర్ తాగుతూ గుప్పు గుప్పు ఊదుతూ వచ్చాడు. వేగ్ని మనసులో, ఓరిని వీడి వేషాలో అనుకొని, చెప్తా ఆగు మీ సంగతి అని వేదుని చూస్తూ, ఎందుకు సార్ నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చారు, నాతో మీకేం పని అన్నది. వేదు గొంతు మార్చి, మీతో నాకేం పని లేదు, కానీ నీ మొగుడి మీద కోపంతో నిన్ను ఎత్తుకొచ్చేశాను. నీ మొగుడికి నువ్వంటే ప్రాణం కదా అన్నాడు. వేగ్ని, నాకెక్కడ ఉన్నాడు మొగుడు? నాకేమైనా తాళి కట్టాడా? మొగుడు కాదు లేండి, ఆయనకు నేను పెళ్ళాన్ని కాదు, అనవసరంగా నన్ను మీరు తీసుకుని వచ్చారు అని అంటుంటే వేదు ఉడుక్కుంటూ, తాళి కట్టకపోయినా ఇద్దరు పిల్లల తల్లిని చేశాడు కదా, నువ్వంటే ప్రాణమే కదా అన్నాడు. వేగ్ని, అన్ని ఉత్తి మాటలు, రాత్రి చెప్పాడులేండి బోర్ కొట్టేశాను అని, ఇంకా ప్రాణమా తొక్క అన్నది. సరే కానీ ఇప్పుడు నన్ను ఎందుకు తీసుకొచ్చారో చెప్తారా అని అంటుంటే, నిన్ను చంపేస్తే వాడు బ్రతకడని తెలుసు, అందుకే చంపేద్దామని తీసుకొచ్చాను అన్నాడు. వేగ్ని, అయ్యో అని పైకి లేచి, ఇంత అందమైన దాన్ని చంపేసి నా శరీరాన్ని మట్టిపాలు చేస్తే ఏ ఉపయోగం? కనీసం మీకు వాడుకోవటానికైనా ఉపయోగపడతా కదా. నేమో ఒకసారి అలా ఆలోచించండి, అలా చేసినా కాని నా మొగుడు కాని మొగుడిని ఏడిపించొచ్చు కదా అంటూ వయ్యారాలు పోయింది. వేదు ముఖం ఎర్రగా పెట్టుకొని, నేనేదో దీన్ని భయపెట్టాలని చూస్తుంటే ఇదే నన్ను భయపెడుతుంది, దొంగ ముఖంది అంటూ దగ్గరికి వెళ్ళి, నిన్నుంచుకోనా నాకు కీపుగా అన్నాడు. వేగ్ని, అబ్బబ్బబ్బా మీ అందం చూస్తుంటే మతి పోతుంది, మీతో ఆ సుఖం ఉంటుంది అని వేగ్ని అంటుంటే వేదు పళ్ళు కొరుకుతూ, నీ మొగుడు కాని మొగుడు సుఖపెట్టలేదా నిన్ను అన్నాడు. వేగ్ని నవ్వుతూ వేదుని గట్టిగా హగ్ చేసుకుని, విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అన్నది. వేగ్నిని గట్టిగా కౌగలించుకొని స్పెడ్స్ తీసి, దొంగ మొహందాన కొద్దిగా కూడా భయపడకపోతే ఎలా అని అన్నాడు. వేగ్ని వేదు పెదవులు కొరికేసి, ఈ లుక్లో సూపర్ ఉన్నారు అన్నది. ఇలానే మెయింటైన్ చెయ్యండి అంటుంటే వేదు, అంత నచ్చానా ఈ లుక్తో అన్నాడు. ఎంత నచ్చారు చెప్తా కానీ ఏంటి ఈ వేషాలు మీవి అన్నది. వేద్, అసలు నువ్వెందుకు భయపడలేదు చెప్పు, అలా ఎవరైనా కిడ్నాప్ చేస్తే ఇలానే ఉంటావా అని అన్నాడు. వేగ్ని వేదు బుగ్గను గిల్లుతూ, ద్రోణ నా పక్కన ఉండి కిడ్నాప్ అయ్యాను అని అంటే మరీ అంత పిచ్చిదానిలా కనిపిస్తున్నానా మీకు అన్నది. వేగ్ని నడుము నలిపేస్తూ, నీకు నీ మొగుడిని చూసి పొగరు బాగా పట్టింది అన్నాడు. వేగ్ని, కదా మరి ఆ మాత్రం పొగరు లేకపోతే నా మొగుడుకు తగినట్టు ఎలా ఉంటాను అంటుంటే వేగ్నిని అక్కడ సోఫాలో పడుకోబెట్టి మీదికి చేరి ఆమె మెడవంపుల్లో కొరికేస్తూ, నిన్ను ఎంత ఆస్వాదించినా సరిపోవటం లేదే, అందుకే కిడ్నాప్ చేసి ఇక్కడికి తెచ్చేశాను. ఇక్కడ నువ్వు నేను తప్ప ఎవరూ ఉండరు, నాకు చాలా ఫ్యాంటసీలు తీరతాయి అంటుంటే వేగ్ని,
ఆ పెళ్ళిళ్ళు అయిపోయాక వస్తే బాగుండు కదా, అప్పుడు మీ బుద్ధి తీరేదాకా ఇక్కడే ఉందుం కదా అన్నది. అరవింద్ పూజలు, వాళ్ళ పెళ్ళి, ఇంకా నెల టైం ఉంది, కానీ నువ్వు ఏ సోది చెప్పినా ఇక నేను వినను. 3 సంవత్సరాల క్రితం నిన్ను చూస్తే నాకు కలిగిన ఫీలింగ్ ఇన్ని ఊహించుకున్నాను. నువ్వు ఈ 3 సంవత్సరాలలో నన్ను ఏమి చేశావు? అందుకే ఇక నీకు విల్లాకి వాళ్ళ పెళ్లి వరకు ఎంట్రీ లేదు అంటుంటే, వేగ్ని అంటే నన్ను వదిలిపెట్టి మీరు వెళ్తారా అన్నది. వేదు ఏడ్చినట్టు ఉంది. నిన్నిక్కడ ఉంచి నేను అక్కడ ఉండటానికా నిన్నిక్కడికి తెచ్చింది? నీలో అనువనువులో వెతికి నాకు కావలసింది నెరవేర్చుకుంటా. బాగా ప్రిపేర్ అయిపో. ఏదైనా వద్దు అంటే నీ పళ్ళు రాలిపోతాయి అన్నాడు. వేగ్ని మూతి తిప్పింది. ఆ మూతి మీద చక్కటి ముద్దు ఇచ్చి లేచి వేగ్నిని ఎత్తుకొని తీసుకుని వెళ్ళి బెడ్ మీద వేశాడు. చాలా పెద్ద కిటికీ, చల్లటి గాలి. ఆ ఇల్లు ఊరికి ఎంత చివర ఉన్నదో కనుచూపు మేర ఒక్కటి కూడా ఇల్లు అనేది లేదు. ఎట్టు చూసిన 1000 ఎకరాల జామాయిల్ తోట, ఏపుగా పెరిగి పచ్చదనముతో ఎట్టు చూసిన అందంగా కనపడుతూ చల్లటి వాతావరణం చాలా అద్భుతంగా ఉంది. మెత్తటి బెడ్పై వేగ్నిని చేర్చి ఆమెతో పాటు అతను చేరిపోయి ఏకాంతంలో అతనికి నచ్చిన కాంతతో వేగ్నిని ఉక్కిరి బిక్కిరి చేసి అతని ప్రేమని ఆనందంతో రెట్టింపు చేసి వేగ్నికి ప్రాణం పోస్తున్నాడు, ప్రాణం తీస్తున్నాడు. అలా ఇద్దరు అన్నీ మరిచారు. ప్రపంచం మొత్తంలో వారిద్దరే ఉన్నట్టు, ఆనందం మొత్తం వారి ఎదురుగా ఉన్నట్టు. ఒకరి కోసం ఒకరు, ఒకరిలో ఒకరు. ఎంత అనుభవించినా తరగని ఆనందాలు, ఎంతకీ తీరని దాహాలు. వేగ్నిని బెడ్కి బల్లిని చేశాడు. వేదు పిల్లిలా పక్కన చేరాడు. వేగ్ని, మీ ఆకలి తీర్చుకుంటున్నారు మరి అంటూ పొట్ట చూపిస్తూ, ఈ ఆకలి ఎలా తీరేది అన్నది. వేద్, కింద వంటగది ఉన్నది, చేసుకొని తినటమే, ఇక్కడికి ఫుడ్డు రాదు, మనము బయటికి వెళ్ళము అన్నాడు. వేగ్ని, ఇప్పుడు నాకు వంట చేసే ఓపిక ఉన్నదా అని ఏడుపు ముఖం పెట్టింది. వేద్ వేగ్నిని ఫ్రెష్ చేయించి అలానే ఎత్తుకొని ఒక్కొక్క మెట్టు దిగుతూ కిచెన్ బల్లపై కూర్చోబెట్టి, నేను వంట చేస్తాను, నువ్వు సైలెంట్గా నా ఎదురుగా ఉండు చాలు అంటూ అక్కడ ఫ్రిడ్జ్లో ఉన్న వెజిటేబుల్స్ తీసి టకటకా కట్ చేస్తుంటే, వేగ్ని, మీకు వంట చేయటం కూడా వచ్చా అన్నది. వేదు, ఏదోలే, నీకు చేసే ఓపిక లేదు కదా, అందుకే నేను చేస్తా ఉంటా, అలా కాకపోతే నువ్వు చెప్పు అంటూ టకాటకా కట్ చేసి వెజిటేబుల్ బిర్యానీ రెడీ చేశాడు. అంత స్పీడ్గా వేదు చేస్తుంటే వేగ్ని అంతా మర్చిపోయి వేదుని తన్నివి తీరా చూస్తుంది. ఏ పనైనా ఎంత మనసు పెట్టి చేస్తాడు అని మనసులో మురిసిపోతుంది. పన్నీర్ కర్రీ ప్రిపేర్ చేసి, ఇక పద తిందాము అంటూ హాల్లో సోఫాలో అన్నీ రెడీ చేసి, నేను పెడతాను తిను అన్నాడు. వేగ్ని, పిల్లలు ఎలా ఉన్నారో అన్నది. వేదు, వచ్చి ఒక్క పూట కాలేదు, పిల్లలు అంటే పళ్ళు రాలతాయి, నేను ఇంటికి తీసుకుని వెళ్లేదాకా పిల్లలు అంటే కొట్టేస్తా అన్నాడు. వేగ్ని, నాకేం వద్దు ఫుడ్డు అన్నది. వేదు పళ్ళు పుటపటా కొరుకుతూ సెల్లు టీవీకి కనెక్ట్ చేసి టీవీలో రుద్రిని చూపిస్తూ ఉంటే ఇద్దరు చక్కగా ఆడుకుంటూ కనిపిస్తున్నారు. వేగ్ని వాళ్ళని చూస్తూ, నన్ను మీ డాడీ కిడ్నాప్ చేశారు, ఇప్పుడు మీ డాడీని ఏం చేయాలి అని వేగ్ని అంటుంటే, రుద్రి, మమ్మీ డాడీ కిడ్నాప్ చేయలేదు, నీకు హెల్త్ బాగాలేదు అంట, 10 days రెస్ట్ కావాలి అంట, అందుకే మాకు చెప్పి తీసుకుని వెళ్ళారు, మేము చక్కగా ఫుడ్ తిని ఆడుకుంటాము, నువ్వు రెస్ట్ తీసుకో అన్నది. వేగ్ని కోపంగా వేదికెళ్ళి చూసింది. వేదు నవ్వుతూ, ఇప్పుడు వాళ్ళకి నీ అవసరం లేదు, అందుకే మూసుకొని నేను చెప్పినట్టు ఉండు, పట్టు అని గద్దించాడు. వేగ్ని దొంగ ముఖం మొగుడు, అన్ని ప్లాన్ చేసి సెట్ చేసుకుని తీసుకొచ్చాడు. వాళ్ళు బెంగ పెట్టుకుంటారు అని చెబుదామన్నా వాళ్లే రెస్ట్ తీసుకో మమ్మీ అంటుంది. అబ్బకు తగ్గ కూతురు అని పెట్టండి అని కోపంగా నోరు తెరిచింది. వేదు వేగ్నికి ఇష్టంగా తినిపించి తాను తినేసి, బాగా రెస్ట్ తీసుకో, సాయంత్రం నాకు ఒక ఫ్యాంటసీ ఉంది, స్విమ్మింగ్ పూల్
అక్కడైతే భయపడుతున్నావని ఇక్కడికి తెచ్చేశా. ఇక్కడ మనకి 10 కిలోమీటర్ల దూరంలో కూడా ఒక్క మనిషి ఉండరు అన్నాడు. వేగ్ని మూతి తిప్పి, ఇల్లు చిన్నగా ముద్దుగా చాలా బాగుంది, అసలు ఈ ప్లేస్ ఎక్కడ ఉంది అని అడిగింది. మన కోసమే, మన ఏకాంతం కోసమే దీన్ని తీసుకున్నాను. చిన్నగా ఎందుకు అంటే మనకి వర్కర్స్ ఇక్కడ ఉండకూడదు కనుక తమరు ఆ సంతలో నన్ను సరిగా పట్టించుకోవట్లేదు కదా, అందుకే నాకు నీ కొరత ఎప్పుడు అనిపించింది అన్నా ఇక్కడికి వచ్చేస్తావు. ఇది ఎక్కడుందో నేను చెప్పను అన్నాడు. ఇక్కడ నువ్వు నేను, నాకు నీ నుంచి ఎంత కావాలో అంత ఇక్కడ తీసుకున్నాకనే అప్పుడు ఇంటికి వెళ్ళేది అన్నాడు. వేగ్ని, మీకు ఈ జన్మకు నా నుంచి సరిపడదులే కాని పడుకోండి అని వేదని గట్టిగా హగ్ చేసుకుని బయట గాలి ప్రశాంతంగా వస్తుంటే ఆదమరచి నిద్రపోయారు ఇద్దరు. అరవింద్ రాగిని కూడా కాస్త ఇద్దరి మాటలు దగ్గరవ్వటం, కళ్యాణ్ని అరవింద్ బాగా చూసుకోవటం. కళ్యాణ్ అశోక్ దగ్గరికి కూడా అంతలా పోలేదు, కానీ అరవింద్ ప్రేమగా దగ్గరికి తీసుకుంటుంటే వాడు అరవింద్కి చాలా దగ్గరయ్యాడు. తండ్రి లేని లోటు అరవింద్ కళ్యాణ్కి కనిపించనివ్వకుండా ఉన్నాడు. వాడు అడిగింది తేవటం, కళ్యాణ్తో అరవింద్ టైం ఎక్కువ స్పెండ్ చేయటం రాగినికి చాలా నచ్చింది. రాగిని పాపను చూసుకునే విధానానికి అరవింద్ ఆమె అతనికి భార్య కాకముందే ఎంతలా చూసుకుందో ఇప్పుడు అతనికి భార్య ఆ పాపను కనిందా రాగినియేనా అనేలా ఉంటుంది. అరవింద్ రాగిని పద్ధతికి ఆమె నడవడికి ఫిదా అయిపోతున్నాడు, కానీ అతని మనసులోది బయట పెట్టలేకపోతున్నాడు. రాగిని అంత చనువుగా ఫ్రీగా బానే ఉంటుంది, కానీ ఆ ఒక్క విషయంలో బయట పడట్లేదు. అరవింద్కేమో ప్రొసీడ్ అవుదామంటే కాస్త భయంగా ఉంది. అలా ఆ కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటున్నారు. ఉదయం పూజ చేసుకోవటం, అరవింద్ డ్యూటీకి వెళ్ళి వచ్చాక కళ్యాణ్తో పాపతో టైం స్పెండ్ చేయటం, రాగినికి సైటు కొట్టుకోవటం. ఎప్పుడు కనికరిస్తుందా అని ఆశగా ఎదురు చూస్తున్నాడు. సాయంత్రానికి వేదు ఇద్దరు మేల్కొని ఇద్దరు ఫ్రెష్ అయ్యి వంటగదిలోకి చేరారు. వేగ్ని కాఫీ పెడుతుంటే వేదుబాబు సరసాలు ఆడుతున్నాడు. చక్కగా కిచెన్ గట్టు మీద కూర్చొని పాప అందాలను ఆస్వాదిస్తూ అప్పుడప్పుడు గిలిగింతలు చక్కిలిగింతలు పెడుతూ 2 కప్పుల కాఫీకి గంట కిచెన్లోనే సరసాలు ఆడాడు. అక్కడే కాఫీ తాగేసి వేగ్నిని తీసుకుని బయటికి వచ్చాడు. ప్రశాంతమైన ఓపెన్ ప్లేస్, ఎటు చూసిన జమాయిల్ తోట బారుగా ఎదిగి మనుషులు అనేవారు కనుచూపు మేరకు ఎక్కడా కనిపించటం లేదు, కానీ ఆ ఇల్లు మాత్రం ఎంత ఆహ్లాదంగా ఉందో. చుట్టూ పూల మొక్కలు. అలా ప్రశాంతంగా నడుస్తూ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి తీసుకువెళ్ళాడు. అప్పుడే పొద్దు వాలుతుంది. పక్షులు గూటికి చేరుకోవాలని గుంపులుగా ఆకాశంలో కిలకిలా రావాలు చేస్తూ పయనిస్తున్నాయి. స్విమ్మింగ్ పూల్ పక్కన చిన్న రూము ఉంది. ఆ రూమ్లోకి వెళ్ళి స్విమ్మింగ్ డ్రెస్ వేగ్ని చేతిలో పెట్టి వేసుకో అన్నాడు. ఆ చిన్న పీసు చూసి, ఇది వేసుకొని బయటికి రావాలా నేను అని ఆశ్చర్యంగా అన్నది. వేద్, ఇక్కడ వేసుకోకపోతే గోవాకి తీసుకుపోతా అన్నాడు. వేగ్ని, వద్దులే ఇక్కడే వేసుకుంటా అని ఆమె శారీ మొత్తం తీసి, మీరు వెళ్ళండి బయటికి, నేను వస్తా అన్నది. వేద్, నీ దగ్గర చూడండి ఏముందే, వేసుకో అన్నాడు. మీరు వెళ్తేనే వేసుకుని బయటికి వస్తా, లేదంటే శారీ మీదనే వస్తా అన్నది. వేద్ నవ్వుతూ తన డ్రెస్ తీసేసి తాను ఒకటే బాక్సర్ వేసుకుంటే బాబు న్యూడ్ బాడీ ఎన్నిసార్లు చూసినా గాని పాప గొంతు తడారిపోతూనే ఉంటుంది. వేగ్నిని చూస్తూ ముసిముసిగా నవ్వి త్వరగా రా అని బయటికి వచ్చాడు. స్విమ్మింగ్ పూల్ మొత్తం గులాబీ పెటల్స్తో నింపేశాడు. వేగ్ని స్విమ్మింగ్ డ్రెస్ వేసుకుని అద్దంలో తనను తాను చూసుకుని, ఈయనకి ఈ పిచ్చి పిచ్చి కోరికలు ఏమిటో అనుకుని ఎవరూ ఉండరు ఇక్కడ అని కాస్త ధైర్యంగా మెల్లిగా బయటికి వచ్చింది. పాప తెల్లని దేహం ప్రతీది వేదికి ఆహ్వానం పలికినట్టు అనిపిస్తుంటే పరుగున వచ్చాడు. వేగ్నిని ఎత్తుకోగానే, నాకు స్విమ్మింగ్ రాదు, మీరు నన్ను అందులో విసిరేయొద్దు అన్నది. అయినా వింటాడా? వింటే వేదెందుకు అవుతాడు? ఆ స్విమ్మింగ్ లో బంతిని విసిరినట్టు వేగ్నిని విసిరేసి తాను అంతకంటే స్పీడ్గా జంప్ చేసి పాపను చేరి వేద్ స్విమ్మింగ్ చేస్తే వేగ్నికి కూడా రాకపోయినా చేపిస్తూ రకరకాల ఆటలు ఆడి
ఆనందాల హరివిల్లు మింగుట కనపడుతుంటే ఆ హరివిల్లు ఉయ్యలలో వారు ఊగి ఆనందాలలో తేలిపోతూ అంతా మరచి వేదు చూపిస్తున్న విన్యాసాలకు మురిసిపోతూ మైమరిసిపోతూ వేదు ఆటలకు అలసిపోతూ అతని ప్రేమకు తడిసిపోతూ ఉక్కిరి బిక్కిరి అయినది. వేదు బాబు కోరిక ఒకటి తీరినది. తర్వాత బెలూన్పై వేద్ చేరి వేగ్నిని తనపై పడుకోబెట్టుకొని కింద వాటర్లో కదులుతూ ఆకాశంలో వెన్నెలను కురిపిస్తున్న చందమామ పక్కన చుక్కలు మెరుపుల కంటే వేదుబాబు ముఖంలో మెరుపులు ఎక్కువగా ఉన్నాయి. ఆ వాతావరణం, ఆ గాలిని ఎంజాయ్ చేస్తూ వేగ్నిని తన గుండెలపై పడుకోబెట్టుకొని ఆమె నడుము చుట్టూ చేతులు బిగించి, ఎలా ఉందే ఇప్పుడు ఈ వాతావరణం అన్నాడు. నీళ్ళల్లో తేలిపోతూ చుక్కలను చూస్తూ వేగ్ని వేదు గుండెపై ముద్దు పెట్టుకుని, మీ అంత అందంగా ఇక్కడ వాతావరణం ఉన్నది, నాపై మీ ప్రేమ అంటూ ఆకాశాన్ని చూపిస్తూ అంత పొందినందుకు అదృష్టంగా ఉంది అన్నది. వేదు వేగ్ని నీ కొరికేస్తూ, నీ పక్కన ఎవరున్నా వారికి ఆనందంగానే ఉంటుంది, కానీ నీ పక్కన నేనుండటం నా అదృష్టం. ఇంత అద్భుతంగా ఉంటుంది జీవితం అని నేను ఏ రోజు అనుకోలేదు, కానీ నిన్ను చూసినప్పుడు మాత్రం నీతో ఇలా ఉండాలి అని చాలా ఫిక్స్ అయ్యాను అన్నాడు. అలా ఇద్దరు ఒకరి ప్రేమను ఒకరు పంచుకుంటూ నీళ్ళల్లో తేలి ఆడుతూ చల్లగాలిని ఆస్వాదిస్తూ చిలిపి సరసాలు, వింతైన ఆటలు, ఒకరికొకరు సొంతమైపోతూ ఒకరిలో ఒకరు ఒదిగిపోతూ హాయిగా సాగిపోతున్నారు. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి.